అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరే అల్ ఫుర్ఖాన్ 35 నుంచి 44వ ఆయత్ వరకు 4 వరకు. మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము. అతనికి తోడుగా అతని సోదరుడు హారూన్ని సహాయకునిగా నియమించాము. ఆ పైన వారికి చెప్పాము, మా ఆయట్లను తృణీకరించిన జాతి వద్దకు వెళ్ళండని. చివరికి మేము ఆ ప్రజల్ని అంతమొందించే వదిలాము. ఇదే స్థితి నూహు జాతికి దాపురించింది. వారు దైవ సందేశహరులను ఆబద్ధీకరించినప్పుడు మేము వారిని ముంచివేశాము. ప్రపంచ ప్రజలందరికీ గాను గుణపాఠం కాగల ప్రతీకగా చేసి పెట్టాము. ఇంకా ఈ దుర్మార్గులకు మేము ఒక వ్యధాభరితమైన శిక్షను సిద్ధపరిచి పెట్టాము. ఇదే విధంగా సమూద్ భావివారు ఆ మధ్యన శతాబ్దులలోని అనేక జనులు సర్వనాశనం చేయబడ్డారు. వీరిలో ప్రతి ఒక్కరికి మేము పూర్వం నాశనమైన వారి దృష్టాంతాలు ఇచ్చి మరీ బోధపరిచాము. చివరికి ప్రతి ఒక్కరిని సర్వనాశనం చేసివేశాము. వీరు ఆ జనావాసం మీదుగా వెళ్ళే ఉన్నారు. అక్కడ మా చెడ్డ వాన కురిపించబడింది. వీరు దాని స్థితి చూసి ఉండరా? అయినా వీరసలు మరణం తర్వాత మరో జీవితాన్ని ఆశించడమే లేదు. వీరు నిన్ను చూసినప్పుడు నిన్ను పరిహాస వస్తువుగా పరిగణిస్తారు. వీరంటారు, ఈ వ్యక్తినేనా దేవుడు తన సందేశహరునిగా నియమించి పంపింది? ఇతనైతే మమ్మల్ని దారి తప్పించి మా ఆరాధ్య దేవతల నుండి వైదొలిగించేవాడే. మేము వాటిపైన గట్టి నమ్మకంతో నిలకడ కలిగి ఉండకపోతే సరే, ఆ సమయం ఎంతో దూరాన లేదు. అప్పుడు శిక్షను చూసి వీరికి స్వయంగానే తెలిసిపోతుంది ఎవరు అపమార్గంలో బహుదూరాలకు వెళ్ళిపోయారో. నీవు ఎప్పుడైనా ఆ వ్యక్తి పరిస్థితిని గమనించావా? తన మనోకాంక్షలనే తన దైవంగా చేసుకున్నవాడిని. నీవు ఇటువంటి వ్యక్తిని రుజుమార్గానికి తీసుకొచ్చే బాధ్యతను స్వీకరిస్తావా? వీరిలో చాలామంది వింటారని, అర్థం చేసుకుంటారని నీవేమైనా భావిస్తున్నావా? వీరు కేవలం జంతువుల్లాంటి వారు, ఇంకా అంతకన్నా మరీ దిగజారిపోయినవారు. 48వ వివరణ. ఇక్కడ గ్రంథం అంటే బహుశా తౌరాత్ పేరిట ప్రసిద్ధమై ఈజిప్ట్ నుండి బయటపడిన తర్వాత మహానీయ మూసా అలైహిస్సలాంకు అనుగ్రహించబడిన గ్రంథం కాదేమో. హజరత్ మూసా దైవదౌత్య బాధ్యతలపైన నియుక్తులైన సమయం మొదలుకొని నిర్గమ కాలం వరకు ఇవ్వబడిన నిర్దేశాలై ఉంటాయి. వీటిలో హజరత్ మూసా అలైహిస్సలాం ఫిరౌన్ సభలో చేసిన ప్రసంగాలు ఉంటాయి. ఫిరౌన్కు ప్రతిగా ఆయన జరిపిన కృషి సందర్భంలో ఆయనకు ఇచ్చిన నిర్దేశాలు చేరి ఉన్నాయి. దివ్య ఖురాన్లో అనేక చోట్ల వాటి ప్రస్తావన వస్తుంది. కానీ బహుశా ఇవన్నీ తౌరాత్లో చేర్చబడలేదు. నిర్గమం తర్వాత సీనాయి కొండపైన చిక్కిన శిలాశాసనాల ద్వారా ఆయనకు ఇచ్చిన 10 ఆదేశాలతో తౌరాత్ ప్రారంభమవుతుంది. అంటే మహానీయ యాహూబ్, మహానీయ యూసుఫ్ అలైహిస్సలాం ద్వారా వారికి అందిన ఆయట్లు. వారి తర్వాత బనీ ఇస్రాయిల్లోని సంస్కర్తలు, సత్పురుషులు సుదీర్ఘకాలం వరకు వాటిని ప్రచారం చేస్తూ ఉన్నారు. వారు అసలు మానవుడు ప్రవక్తగా కూడా ప్రభవించగలడన్న మాటనే అంగీకరించలేకపోవడం చేత వారి నిరాకరణ ఒక్క నూహు అలైహిస్సలాం నిరాకరణే కాదు, అసలు దైవదత్య వ్యవస్థనే నిరాకరించినట్లు. అంటే పరలోక శిక్ష. అసహాబురన్ అంటే ఏ జాతి ప్రజలో పరిశోధనల్లో తేలలేకపోయింది. వ్యాఖ్యాతలు విభిన్న ఉల్లేఖనాలు నోటంకించారు, కానీ వాటిలో ఏదీ సంతృప్తికరంగా లేదు. మహా అయితే చెప్పగలిగే విషయం ఏమిటంటే తన ప్రవక్తను బావిలో పడవేసి లేదా అందులో రేలాడగట్టి చంపివేసినటువంటి జాతి అని మాత్రమే. రస్ అంటే అరబీ భాషలో పాత బావి లేదా పాడుపడ్డ బావిని అంటారు. అంటే లూజ్ జాతి నగరం. మా చెడ్డ వాన అంటే రాళ్లవాన అన్నమాట. దీన్ని దివ్య ఖురాన్లో పలు చోట్ల ప్రస్తావించడం జరిగింది. హిజాజ్ వర్తక బృందాలు పాలస్తీనా, సిరియా వెడుతూ ఆ ప్రాంతం గుండా వెళ్ళేవి. జరిగిన వినాశాన్ని వారు చూసేవారు మాత్రమే కాదు, చుట్టుపట్ల ఉన్నవారి ద్వారా లూజ్ జాతికి సంబంధించిన గుణపాఠం గరిపే గాథలను వినేవారు.
వారు పరలోకాన్ని విశ్వసించేవారు కారు. కాబట్టి ఈ పురావస్తు నిదర్శనాలను కేవలం ఒక తమాషాగా మాత్రమే దర్శించారు. వాటి ద్వారా ఎటువంటి గుణపాఠాన్ని గ్రహించలేకపోయారు. దీన్ని బట్టి పరలోక విశ్వాసి దృష్టిలోనూ దాన్ని తిరస్కరించేవాని దృష్టిలోనూ ఎంత తేడా ఉందో తెలుస్తుంది. ఒకడు ఏదో విచిత్రం చూసినట్టు కాలక్షేపంగా చూస్తాడు. మహా అయితే తద్వారా చరిత్రను సంకలనం చేస్తాడు. మరొకతను వాటి ద్వారా నైతిక గుణపాఠం గ్రహించి భౌతిక జీవితానికి ఆవలనున్న యథార్థాలను ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేస్తాడు. తిరస్కారులు పలికే ఈ రెండు మాటలు పరస్పరం విరుద్ధమైనవి. తొలి మాట ద్వారా వారు ఆయన్ని ప్రవక్తను అల్పమైన వానిగా భావిస్తున్నట్టు, ఆయన్ని అపహసించి ఆయన విలువను పడదోయాలని చూస్తున్నట్టు జోర్కమవుతుంది. అంటే వారి దృష్టిలో ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం తన స్థాయికి మించిన ప్రకటన చేశారన్న మాట. రెండవ మాట వల్ల వారు ఆయన వాదనాశక్తిని, ఆధారాల పటిమను, ఆయన వ్యక్తిత్వపు గరిమను అంగీకరిస్తున్నట్లు, తాము దురభిమానంతోనూ మంకుపట్టుతోనూ తమ దేవుళ్ల దాస్యం పట్ల నిలకడ చూపి ఉండకపోతే ఈ వ్యక్తి తమను ఎగరేసుకుపోయేవాడేమో అని అసంకల్పితంగా స్వీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ రెండు విరుద్ధ విషయాల వల్ల ఇస్లామీయ ఉద్యమం ఆ జనాన్ని ఏ మేరకు తత్తరపడజేసిందో బోధపడుతుంది. సిగ్గిల్లి ఏమీ తోచక అపహాస్యము ఆడుతున్నారు. న్యూనతాభావం వల్ల అసంకల్పితంగా నోటితో ఈ మాటలు వెలువడుతున్నాయి. వీటి ద్వారా ఆంతర్యాల్లో ఆ శక్తి భయోత్పాతం ఏ మేరకు చోటు చేసుకున్నదో వెల్లడవుతుంది. మనోకాంక్షను దైవంగా చేసుకోవడం అంటే ఉద్దేశం దానికి దాస్యం ఊడిగం చెయ్యడం అన్నమాట. ఇది కూడా వాస్తవికత రీత్యా విగ్రహాన్ని పూజించడం లేదా మరేదైనా సృష్టిని దైవంగా చేసుకోవడం వంటిదే. హజరత్ అబూ ఉమామా ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహానీయుడు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఈ ఆకాశం క్రింద పరమప్రభు అల్లాహ్ తప్ప పూజింపబడే ఆరాధ్యులు దరిలోకెల్లా ఈ ఆకాశం కింద పరమప్రభు అల్లాహ్ తప్ప పూజించబడే ఆరాధ్యులందరిలోకెల్లా దైవం దృష్టిలో అతిహేయమైన దైవం అనుసరించబడే మనోకాంక్ష తబరాని. మరిన్ని వివరాలకు చూడండి అల్కాహఫ్ పాదసూచి 50. తన కోరికను బుద్ధిని ఆధీనంలో ఉంచే వ్యక్తి బుద్ధిని ఉపయోగించి తనకు సరైన దారి ఏదో తప్పైన దారి ఏదో నిర్ణయించే వ్యక్తి ఏ విధమైన బహుదైవారాధనకు లోనైనా అతన్ని బోధపరిచి సరైన దారిన తీసుకురావచ్చు. అతను రుజుమార్గాన్ని అవలంబించే నిర్ణయం చేసుకున్నట్లయితే దానిపైన సుస్థిరంగా నిలబడగలడని ఆశించనువచ్చు. కానీ మనస్సుకు దాసుడు, కాంక్షల బానిస, ఒక కళ్ళెం లేని గుర్రం లాంటివాడు. అతని కోరికలు ఏ దిశలో తీసుకువెడితే వాటి వెనక తిరుగాడుతూ ఉంటాడు. సరైనది తప్పైనది, సత్యం అసత్యం అన్న విషయాల్లో విచక్షణ చూపి ఒక్కదాన్ని వదిలి మరొకదాన్ని అవలంబించే చింతే అతనికి ఉండదు. అలాంటప్పుడు అతనికి నచ్చజెప్పి సన్మార్గం పట్ల ఎవరు ఒప్పించగలరు? ఒకవేళ అతను మాట ఒప్పుకున్నా అతన్ని ఏదైనా నైతిక నియమావళికి కట్టుబడేలా చేయడం ఏ మానవ మాతృని వశంలోనూ లేని విషయం. అంటే మేకలు, గొర్రెలు తమను తోలుకుపోయేవాడు మేత బయళ్ల వైపునకు తీసుకువెడుతున్నాడో వధ్యశాల వద్దకు కొనిపోతున్నాడో తెలియక కళ్ళు మూసుకొని తమను తోలుకుని పోయేవాని సంజ్ఞల ప్రకారం నడుచుకుంటూ పోతుంటాయి. అదేవిధంగా ఈ సామాన్య జనులు సైతం తమ దారి తప్పిన నాయకుల సంకేతాలకు అనుగుణంగా కళ్ళు మూసుకుని ముందుకు సాగుతున్నారు. వీరిని వారు సాఫల్యం వైపునకు తీసుకువెడుతున్నారో లేదా వినాశం వైపునకు తీసుకువెడుతున్నారో వీరికి తెలియదు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరే అల్ ఫుర్ఖాన్
35 నుంచి 44వ ఆయత్ వరకు 4వ వరకు. మేము మూసాకు